అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. బ్లాక్ కలర్ ఆడి కార్ ఒకటొచ్చి ఆఫీస్ ముందు ఆగింది. 6 అడుగుల ఆజానుబాహుడు, మెలితిరిగిన కండలు, చిరుతలాంటి కళ్ళు షార్ప్గా ఉన్నాయి. గోల్డెన్ కలర్ స్కిన్ టోన్ బ్రైట్గా అమ్మాయిలని ఆకర్షించే విధంగా ఉంది. షార్ప్ నోస్, సిల్కీ హెయిర్, వేళ్లతో వెనక్కి నెడుతూ యాటిట్యూడ్ వాక్తో అలా నడుచుకుంటూ వస్తుంటే అందరి కళ్ళు అతని మీదే. ఆరవ్ సీఈఓ లోపలికి వస్తుంటే అందరూ నిలబడి గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు. గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఎంతమంది వచ్చారు? సార్, ఒక 10 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారు. ఓకే, హెచ్ఆర్తో మాట్లాడి త్వరగా ఇంటర్వ్యూని ఫినిష్ చేయమని చెప్పండి. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు మేనేజర్. ఏమైందే అంత టెన్షన్గా ఉన్నావు? ఈ జాబ్ నాకు వస్తే బాగుండు. నువ్వేం టెన్షన్ పడకు. తప్పకుండా నీ టాలెంట్కి జాబ్ ఖచ్చితంగా నీకే వస్తుంది. నీ మాట నిజం కావాలి. థ్యాంక్ యూనే. అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి, తమ్ముడిని చదివించాలి, చాలా ఖర్చులున్నాయి అంటున్న సమీరా మాటలకి చెప్పానుగా నీకే వస్తుందని. యూ డోంట్ వర్రీ అనేది మౌనిక. ఇక ఒక్కొక్క నేమ్ పిలవడంతో అందరినీ ఇంటర్వ్యూ చేసి పంపిస్తున్నారు. చివరగా సమీరా అని పిలిచారు. వెంటనే అక్కడి నుండి లేచి టెన్షన్గా పర్మిషన్ తీసుకొని లోపలికైతే వెళ్ళింది. కానీ ఆమెకు భయం మాత్రం పెరిగిపోతోంది. ఇక ఇంటర్వ్యూ చేసిన హెచ్ఆర్ ఆమె టాలెంట్కి యువర్ సెలెక్టెడ్, రేపటి నుండి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు అన్నారు. ఆ మాటకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తెగ ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది సమీరా. మీరు సీఈఓ సార్కి పిఏగా సెలెక్ట్ అయ్యారు. రేపటి నుండి రెగ్యులర్గా జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సమీరా చాలా ఎగ్జైట్గా ఆఫీస్కి బయలుదేరింది. స్కూటీలో అమ్మయ్య, నా కష్టాలన్నీ తీరిపోయాయి అనుకుంటూ సంతోషంగా డ్రైవ్ చేస్తున్న సమీరాకి ఎదురుగా కారు వచ్చి చిన్నగా టచ్ అయింది. ఒక్కసారిగా స్కూటీతో పాటు కింద పడిపోయింది సమీరా. చుట్టుపక్కల వాళ్ళు సమీరాని లేపడానికి పరుగున వచ్చారు. యూ రాస్కెల్, కళ్ళు బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నావా అంటూ ఫైర్ అవుతుంటే అతను కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ యాటిట్యూడ్గా కార్ దిగి యూ బ్లడీ ఇడియట్, నన్నే రాస్కెల్ అంటావా అంటూ ఆమె చెయ్యి పట్టి వెనక్కి మడిచాడు. ఏంటే రాస్కెల్ అంటున్నావు? చంపేస్తా అంటూ మెలిపెడుతుంటే హా అంటూ అరుస్తూ వదలరా, వదులు అని నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వదులు అని ఏడుపు గొంతుతో అనగానే ఆమె గొంతుకి అతడి సోల్ సాటిస్ఫై అవుతుంటే అద్ది అలా రా దారికి అంటూ ఆమెను విసురుగా వదిలాడు. నేనెవరో తెలుసా? అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎంత పవర్ఫుల్నో ఇక్కడ ఏ ఒక్కరినైనా అడుగు, నీకే తెలుస్తుంది. ఇంకోసారి నోరు జారావనుకో, నీ జీవితాన్ని ఏం చేయడానికైనా వెనకాడను. మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్. వెళ్తున్న అతన్ని కళ్ళనీళ్లతో చూస్తూ ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్, పోకిరి వెధవా అని తిట్టుకుంటూ పక్కన వాటర్ ట్యాప్ కనిపిస్తుంటే దగ్గరికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని చున్నీతో తుడుచుకుంటూ స్కూటీలో ఆఫీస్కి బయలుదేరింది. మొదటి రోజే ఇలా జరిగిందేంటి అని టెన్షన్ పడుతూనే వెళ్ళింది సమీరా. అంతలోనే ఆఫీస్ కూడా రానే వచ్చింది. స్కూటీ పార్క్ చేసి నేరుగా లోపలికెళ్ళింది సమీ. ఇక సీఈఓ సార్ షెడ్యూల్ ప్రిపేర్ చేయమనడంతో అతని ఛాంబర్కి వెళ్ళింది సమీరా. మే ఐ కమిన్ సార్ అనింది. కమిన్ అన్నాడు అటువైపు తిరిగి ఉన్న ఆరవ్. లోపలికొచ్చింది సమీరా. సార్, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమున్నాయో చెబితే షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాను అంటున్న సమీరా మాటలకి ఇటువైపు తిరిగాడు. ఎదురుగా ఉన్న సమీరాని చూసి అతడి కళ్ళు ముడిపడ్డాయి. ఎదురుగా ఉన్న ఆరవ్ని చూడగాని నువ్వా అనింది షాక్ అవుతూ. ఒక్క అంగలో ఆమెను చేరి ఏంటే రెస్పెక్ట్ లేకుండా నువ్వా అంటున్నావు? అయినా నా ఆఫీస్లో జాబ్ నీకు ఎవడిచ్చాడే అంటూ ఆమెను గోడకి లాక్ చేశాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ సార్, హోల్డ్ యువర్ టంగ్ అనింది సమీరా. ఆమె దవడలు పట్టి ఏంటే నోరు లెగుస్తుంది? నువ్వు పని చేసేది నా కంపెనీలోనే, అది గుర్తుపెట్టుకోముందు. నా దగ్గర అణిగి మణిగి నేను ఏ పని చెబితే ఆ పని నువ్వు చేయాలి. లేకపోతే నిన్ను ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ విసురుగా వదిలాడు. అతని మాటలకి కళ్ళనీళ్లతో మీ దగ్గర నేను వర్క్ చేయను, ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చిటికేశాడు ఆరవ్. అక్కడే ఆగిపోయింది సమీరా. ఏంటి, నా పర్మిషన్ లేకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోతానంటున్నావు?
నువ్వు పెట్టిన సంతకానికి సమాధానం ఏం చెబుతావు అంటూ అరిచాడు. సంతకం ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూసింది. అగ్రిమెంట్ పేపర్లు తీసి ఆమె మీదకి విసిరాడు. వాటిని చూసిన సమీరా కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. నిన్న ఆమె అగ్రిమెంట్ మీద సంతకం చేసిన పేపర్స్ అవి. 6 మంత్స్ వరకు చచ్చినట్లు ఆ కంపెనీలో వర్క్ చేయాలి, లేకపోతే 30 lakhs పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడేమంటావు అంటూ కళ్ళెగరేశాడు పొగరుగా. కోపంతో చూసింది. ఇదిగో ఈ చూపులే నాకు నచ్చవు. చచ్చినట్లు పడుండాలి నా దగ్గర. వెళ్ళు, వెళ్ళి ఒక పేపర్ పెన్ను తెచ్చుకో అంటుంటే అలాగే చూస్తూ నిలబడింది. పో అంటూ అరిచాడు. అతని అరుపుకి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర. కాసేపటికి లోపలికి వచ్చి చెప్పండి అనింది. ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ఏ మీటింగ్స్కి అటెండ్ కావాలి మొత్తం చెప్పాడు. ఏ టైంకి ఎలా సెట్ చేస్తావో నాకు తెలీదు. నువ్వు రెడీ చేసిన టైం టేబుల్ నాకు నచ్చితేనే ఈరోజు నువ్వు మీ ఇంటికి వెళ్తావు, లేకపోతే నాతో పాటు ఇక్కడే ఉంటావు అనగానే కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంది సమీర. ఏంటి అలా చూస్తున్నావు? భయం వేస్తుందా నాతో ఇక్కడ ఉండడానికి? టెన్షన్ పడకు, అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తానుగా, నువ్వు కానివ్వు బేబీ అన్నాడు ఒక రకమైన టోన్తో. అతను చెప్పిన షెడ్యూల్ని, ఒక టైం టేబుల్ రెడీ చేసి అతని ముందు పెట్టింది. దాన్ని చూసిన అతను గట్టిగా నవ్వుతూ 12 o'clock మీటింగ్ ఫినిష్ చేసుకొని 1:30కి లంచ్కి అటెండ్ అవ్వాలి. మన మీటింగ్ స్పాట్ ఎక్కడుంది, డిన్నర్ స్పాట్ ఎక్కడుంది? మన మీటింగ్ స్పాట్ నుండి హోటల్కి 25 kilometers ఉన్నాయి. మీటింగ్ 1.5 hours అవుతుంది ఫినిష్ అవ్వడానికి. లంచ్ ఎప్పుడు చేయాలి చెప్పు, లంచ్ ఎప్పుడు చేయాలి? నీ టైం టేబుల్ నాకు నచ్చలేదు. నువ్వు ఈరోజు నాతో పాటు ఉండడానికి రెడీ అయ్యావు, ఫిక్స్ అయిపో. చాలా హెడేక్గా ఉంది, కాఫీ తీసుకురాపో. సార్, నేను ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీని మాత్రమే, ఈ ఆఫీస్లో ప్యూన్ని కాదు అనింది సమీర. ఏంటే నోరు లెగుస్తుంది? నాకు మాత్రం నువ్వు ప్యూన్వే. మూసుకొని వెళ్ళి కాఫీ తీసుకురా. నాకు రివర్స్ మాట్లాడావనుకో పనిష్మెంట్ ఇంకా దారుణంగా ఉంటుంది. పో అంటూ అరిచాడు. సమీర అతడి పొగరుకి బాధపడుతూ కళ్ళనీళ్లతో అక్కడి నుండి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చింది. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ కాఫీ సిప్ చేశాడు. ఆహా, చాలా బాగుంది అనుకుంటూ ఆమెను రెచ్చగొడుతుంటే కోపంతో చూస్తూ ఉంది సమీర. కావాలని అతని టేబుల్పై ఉన్న ఫైల్స్ని కింద పడేశాడు. హలో సమీర, ఫైల్స్ తీ. ఏ పేపర్ ఎలా ఉందో అలా పెట్టు. మీరు పడేస్తే నేనెందుకు తీయాలి అన్న నెక్స్ట్ సెకండ్లో పాప ఫ్లోర్ మీద పడింది. ఇంకొకసారి నాకు ఎదురు సమాధానం చెప్పావనుకో నీ జీవితం నా చేతిలో నలిగిపోతుంది. మోసుకొని ఫైల్ తీసి ఎలా ఉందో అలా పెట్టేసేయి. ఊరికే చెప్పను, ఒకేసారి చెబుతాను, నువ్వు చెయ్యాలి అంతే అంటూ పొగరుగా తన సీట్లో కూర్చున్నాడు ఆరవ్. సమీర ఏడుస్తూ కింద పడ్డ ఫైల్ని, ఏ ఫైల్లో నుండి ఏ పేపర్ పడిందో అన్నీ సెట్ చేసి పెట్టేసరికి 2 hours గడిచింది. నేను చెప్పిన ఇంత చిన్న పనికి ఇన్ని గంటలు పని చేస్తావా ఇడియట్? నీకిచ్చిన వర్క్ మొత్తం పెండింగ్లో పడింది, ఫినిష్ చెయ్యి అంటూ అరిచాడు అంతే కోపంగా. అతన్ని చూసి వెళ్ళి వర్క్లో మునిగిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా కావస్తుంటే ప్యూన్ లంచ్ అరేంజ్ చేస్తాను అని చెబుతుంటే అవసరం లేదు, ఇప్పటి నుండి మీ అవసరం నాకు లేదు, నాకు కొత్త ప్యూన్ దొరికింది, నువ్వెళ్ళు అన్నాడు. తల తిప్పి కోపంగా చూసింది సమీర. నాకు లంచ్ అరేంజ్ చెయ్యి అంటూ ఆర్డర్ వేశాడు. చెయ్యను అంటే మళ్ళీ కొడతాడేమో అని భయంతో అతనికి లంచ్ అరేంజ్ చేసి ఆమె సీట్లో కూర్చొని వర్క్లో మునిగిపోయింది. ఆమెను చూసి కన్నింగా నవ్వుతూ తింటున్నాడు ఆరవ్. సమీరాకి ఏడుపు తన్నుకొస్తుంది. కష్టంగా ఏడుపుని ఆపుకుంటూ వర్క్లో మునిగిపోయింది. చిటికేశాడు ఆరవ్. ఆమె ముందు తలెత్తి చూసింది. నేను తినేశాను, ఇది మిగిలింది, నువ్వు తినేసేయ్ అన్నాడు వెటకారంగా. చురుగ్గా చూసింది. నువ్వు ఎలా చూసినా ఐ డోంట్ కేర్, కానీ తిను పాపా, మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. నాకు ఆకలిగా లేదు. అయితే మరీ మంచిది, టైం అన్నా సేవ్ అవుతుంది అనుకుంటూ అతను వర్క్లో మునిగిపోయాడు. ఇక కాసేపటికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి సమీరాకి. ఇప్పుడు లేచి తింటే వీడు ముందు తక్కువ అయిపోతానేమోనని అలాగే కూర్చుంది. చెయ్యి అలవాటు లేక బాగా లాగేస్తోంది. నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి అన్నాడు ఆమెను చూడకుండానే. సచ్చినోడా, చంపుతున్నావు కదరా దొంగ సచ్చినోడా, నిన్ను భూమిలో పాతయ్యా అని తిట్టుకుంటూ వెళ్ళి జ్యూస్ కలుపుకొని వచ్చింది. ఆహా అనుకుంటూ జ్యూస్ని సిప్ చేస్తూ ఆమెను చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు ఆరవ్.
ఆమె తినలేదు అన్న కన్సర్న్ కూడా లేకుండా ఆమెతో పని చేయించుకుంటూ ఈవినింగ్ వరకు ఆమెను కదలనీయకుండా చేశాడు. ఆమెకు అలవాటు లేక బాడీ పెయిన్స్ వస్తుంటే ఆఫీస్ టైం అయిపోయిందని తెలిసి ఇంటికి వెళ్తాను సార్ అనింది. వాట్? ఇంటికి వెళ్తావా? ఈరోజు ఇక్కడే ఉండమని చెబుతుంటే ఇంటికి వెళ్తాను అంటావేంటి? ఆఫీస్లో ఉంటారా ఎవరైనా? అనింది. నీకు పనిష్మెంట్ పాపా. నేను ఏం తప్పు చేశానని పనిష్మెంట్ ఇస్తున్నారు? నా షెడ్యూల్ని ప్రిపేర్ చేయడానికి రాలేదని కొత్తగా అడుగుతావేంటి? అన్నాడు. సారీ సార్, ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యాను కదా, కాస్త మిస్టేక్ అయింది. రేపటి నుండి అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాను. నీ వల్ల ఈరోజు నా మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. దానికి పనిష్మెంట్గా నువ్వు ఈరోజు ఇక్కడే ఉండాలి. నాతో ఆర్గ్యుమెంట్ చేయకుండా వెళ్ళిక్క నుండి అంటూ కసిరాడు. నైట్ 9 అవుతోంది. ప్లీజ్ సార్, నన్ను వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను. మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సమీర ఒక్కసారి చెబుతుంటే అర్థం కావట్లేదా? మూసుకొని కూర్చో. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. డిన్నర్ పంపిస్తాను, తినేసి ఇక్కడే పడుకో అంటూ నవ్వాడు వెటకారంగా. సమీరాకి కోపం వస్తున్న బాధతో అక్కడే కూలబడిపోయింది. ప్యూన్ ఇద్దరికీ డిన్నర్ అరేంజ్ చేశాడు. సమీర డిన్నర్ కూడా చేయకుండా కూర్చుండిపోయింది. ఆరవ్ దగ్గరికి వచ్చి, ఏమైంది బేబీ, ఎందుకు తినట్లేదు? ఇంటికి వెళ్తావా? ఆ ఒక్కటి అడక్కు. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, మాట తప్పను. తినకపోతే వర్క్ ఎలా చేస్తావు చెప్పు అంటూ చేతిలో ఫుడ్ ప్లేట్ పట్టుకొని ఆమెను కింద నుండి మీది వరకు స్కాన్ చేస్తూ అంటాడు. చిరాగ్గా చూస్తోంది అతన్ని. తింటావా లేక ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతావా అంటుంటే విసుగ్గా చూసింది అతన్ని. నువ్వు కూడా చూస్తుంటే సెక్సీ ఫిగర్ లాగే ఉన్నావు అనగానే గుడ్లు ఉరిమి చూసింది సమీర. అబ్బా, నీ చూపులేంటి మరి గుండెల్లో గుచ్చుతున్నాయి అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ ఉంది సమీర. ఆమెను గోడకి లాక్ చేస్తూ ఆమె నుండి వస్తున్న అరోమాని డీప్గా స్మెల్ చేస్తూ, నీలో ఏదో మత్తు ఉందే, ఇలా చూస్తుంటే నాకు ఏదేదో అవుతోంది. సార్, దూరం జరగండి అనింది. అతని చేష్టలకి బిగుసుకుపోయిన సమీర తేరుకొని, దూరం జరపాలనిపించట్లేదు బేబీ, నిన్ను ఏదేదో చేయాలనిపిస్తోంది అంటూ ఆమెను ముట్టుకోబోతుండగా అతని గుండెలపై చేయి పెట్టి గట్టిగా వెనక్కి తోసి, టచ్ చేస్తే చంపుతా అనింది ఆవేశంగా. ఆహా, ఎలా చంపేస్తావో నేను చూస్తాను అంటూ ఆమెను చేరుకోబోతుంటే సమీర ఏం చేస్తాడో సెన్స్ చేసి అక్కడి నుండి పరుగందుకుంది. ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉన్నాడు ఆరవ్. నా నుండి తప్పించుకుంటావా? నీ సంగతి చెబుతానే. సెక్యూరిటీ అంటూ అరిచాడు. చెప్పండి సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తోంది, తనని పట్టుకోండి అని చెప్పగానే ఓకే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. పరిగెడుతూ వెళ్తున్న సమీరాని పట్టుకోవాలని చూశారు, కానీ ఆమె అందరినీ దాటుకొని పార్కింగ్ చేసిన ప్లేస్కి వెళ్ళి తన స్కూటీ తీసుకొని స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళకి దొరకకుండా. ఏంటి, దొరికిందా? లేదు సార్, పారిపోయింది. షట్, రేపు ఆఫీస్కి వస్తుందిగా, అప్పుడు చెబుతాను దాని సంగతి అనుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన సమీర, అమ్మా, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి అంటూ తొందర చేసింది. అసలేమైందే నీకు? ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఏమైంది అంత టెన్షన్గా వచ్చావు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంత లేట్ అయింది అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, అమ్మా, ఇప్పుడు చెప్పే టైం లేదు, పదండి త్వరగా అంటూ తమ్ముని అమ్మని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీర. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వస్తుందనుకున్న సమీర ఎన్ని గంటలు గడిచినా జాడే లేదు. తన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు ఆరవ్. సమీర ఆఫీస్కి ఎందుకు రాలేదు అంటూ అరిచాడు. ఏమో సార్, నాకు తెలీదు. వెంటనే తన ఇల్లు ఎక్కడో కనుక్కొని చూసిరండి అంటూ మనుషులను పంపించాడు. వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలుసుకుని వెళ్ళేసరికి ఇల్లుకి తాళం వేసి కనిపించింది. అదే విషయం ఆరవ్కి చెప్పారు. సమీరా, నువ్వు నాకు దొరక్కపోవే, నీ మీద కేసు పెడతాను. 30 lakhs ఎగ్గొట్టి పారిపోయావని. 6 నెలల అగ్రిమెంట్ని లెక్క చేయకుండా వెళ్ళావు కదా, అంతకు డబుల్ నీ దగ్గర వసూలు చేయకపోతే నా పేరే ఆరవ్ నందనే కాదు అంటూ సమీరా మీద కోపాన్ని పెంచుకున్నాడు ఆరవ్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఒక మారుమూల గ్రామంలో నివసిస్తోంది సమీర ఫ్యామిలీ. కూలి పని చేసుకుంటూ ఇంటిని సాగుతోంది సమీర. సాఫీగా సాగిపోతోంది వాళ్ళ జీవితం. ఒకరోజు ఆమె పని కోసం బయటకు వెళ్తుండగా సడన్గా ఆమె ముందు ఆగింది ఒక కార్. ఒక్కసారిగా
ఆమె గుండె జల్లుమని ముందుకు అడుగేసేదల్లా అలాగే బిత్తరపోయి చూస్తూ ఉంది సమీర. ఈ కార్ని ఎక్కడో చూసినట్లుంది అని ఆలోచిస్తూ ఉండగా కార్లోంచి బయటకు యాటిట్యూడ్గా దిగిన పర్సన్ని చూసి అక్కడే స్థానివైపోయింది. కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ కార్ బ్యానెట్ మీద కూర్చొని చిటికేశాడు ఆరవ్. అతడి చిటికే సౌండ్ కూడా ఆమెకు డిటిహెచ్ రేంజ్లో వినబడుతుంటే ఈ లోకంలోకి ఉలిక్కిపడి వచ్చి చూసింది. ఏంటి అలా షాక్ అయిపోతున్నావు? నన్ను బురిడి కొట్టించి ఎక్కడికి పారిపోయావే? హా అంటూ ఆమె ఎదురుగా నిలబడి అడుగుతుంటే ఉలిక్కిపాటుగా ఈ లోకంలోకి వచ్చి చూసింది. సమీర, ఏంటి అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారిపోయావు? మాట్లాడు అంటూ గుడ్లు ఉరిమి చూశాడు. నువ్వేంటి ఇక్కడ అనింది కంగారు నిండిన గొంతుతో. తమరు నాకు ఇవ్వాల్సిన 50 lakhs ఇవ్వకుండా ఇలా పారిపోయి వస్తే వెతుక్కుంటూ రాకుండా ఎలా ఉంటాను? కచ్చగా చెప్పాలంటే నా బదులు పోలీసులు రావాలి కానీ నేనేదో మంచివాణ్ణి కాబట్టి పోలీసులని పంపకుండా నేనొచ్చాను. పోలీసులేంటి అన్నది షాకింగ్గా. కేసు పెడితే పోలీసులు రాక చుట్టాలొస్తారా అన్నాడు కన్నింగా నవ్వుతూ. ఏంటి కేసా? ఏం కేసు? హా, మెంటల్ కేసు అన్నాడు వెటకారంగా. ఏం కేసుంటుంది? మొద్దు మొహమా, నువ్వు నాకు ఇవ్వాల్సిన 50 లక్షలు ఇవ్వకుండా పారిపోయొచ్చేసావు కదా, అందుకే కేసు పెట్టాను అనగానే ఫ్యూజులు ఎగిరిపోయి 50 లక్షలు ఎక్కడివి? నా మామ కట్నం కింద నాకు రాసిచ్చాడు కదా అవి అన్నాడు సర్కాస్టిక్ నవ్వుతో. సరిగ్గా చెప్పు. హలో పాప, తమరు ఆఫీస్లో జాయిన్ అయినప్పుడే అగ్రిమెంట్లో ఏం రాసింది అన్నాడు పేపర్స్ని ఆమె మీదకి విసిరి వాటిని చేతిలోకి తీసుకొని చూసింది. జాయిన్ అయిన 6 నెలలలోపు ఆఫీస్కి వెళ్ళకపోయినా రిజైన్ చేసిన 30 lakhs పెనాల్టీ కట్టాలి అని గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండిపోయింది. కానీ ఏం మాట్లాడట్లేదు సమీర. ఏంటి నోట మాట పడిపోయిందా? మాట్లాడట్లేదు. నాకు వడ్డీతో సహా 50 లక్షలు నా చేతిలో పెడితే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, లేకపోతే 50 lakhsకి బదులు నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి అనింది కంగారుగా. ఎక్కడికేంటి? నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. నేను ఏది చెబితే అది చెయ్యాలన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. ముందే చెబుతున్నాను, నువ్వు నాతో పాటు వస్తే నేను నీతో ఏదైనా చేసుకుంటాను అన్నాడు. ఏదైనా అంటే? ఏదైనా అంటే నీతో పనులు చేయించుకోవడం, నాకు మూడొస్తే నీతో పడుకోవడం, ఎవ్రీథింగ్ అన్నాడు సింపుల్గా. యూ రాస్కెల్ అంటూ ఆవేశంగా చేయెత్తింది. ఎత్తిన చేతిని వెనక్కి మడిచి దగ్గరికి లాక్కొని, ఏంటే చెయ్యి లెగుస్తుంది? నోరు లెగిస్తేనే నీ బ్రతుకు బజారు పాలైంది, చెయ్యి లెగిస్తే నీ బ్రతుకు చరిత్రలో లేకుండా పోతోంది అని ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరికి లాక్కొని ఆమె మెడపై పంటిగాటు పెట్టాడు. హా అనింది నొప్పికి. ఆమె అరుపుకి సర్కాస్టింగ్ స్మైల్ వచ్చి చేరింది అతని పెదవుల్లో. నా దగ్గరికి వచ్చాక ఇలా అరవకూడదు, కొరికితే కొరికించుకోవాలి కానీ అన్నాడు సాడిస్టిక్ స్మైల్తో. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను, లేకపోతే నాతో పాటురా అంటుంటే వదులు అంటూ గింజుకుంటూ ఉంది. ఆమెను విసురుగా వదిలి, చెప్పు, నా డబ్బులు ఇస్తావా వస్తావా అన్నాడు. కార్ ఫ్రంట్ బ్యానెట్ మీద ఎక్కి కూర్చొని ఆమెకు అతని మాటలకి బుర్ర ఏమాత్రం పనిచేయట్లేదు. అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో అమ్మ చూస్తే ఆమె ఆరోగ్యం బాలేదు. తమ్ముడు జాబ్ కోసం చూస్తున్నాడు. వాడికి జాబ్ వస్తేనైనా ఎలాగోలా వీడి బాకీ తీర్చేదాన్ని. ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తూ ఉంది. ఏంటి, నాకు ఏదో ఒక సమాధానం కావాలి. వస్తావా, నా డబ్బులు ఇస్తావా? ఇంట్లో మాట్లాడి చెబుతాను అనింది. నాకు సాయంత్రంలోగా నీ సమాధానం నాకు కావాలి. సాయంత్రానికి ఒక్క నిమిషం ఎక్కువైనా నీ పర్మిషన్తో పని లేకుండా నిన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి కూడా వెనకాడను అని చెప్పి, వస్తా బేబీ, బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్. అతని మాటలకి బుర్ర పనిచేయకపోవడంతో ఇంటికి ఎలా వెళ్ళిందో కూడా తెలీదు. ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు అంటున్న తన తల్లి మాటలకి జరిగింది చెప్పింది సమీ. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. నువ్వేం మాట్లాడుతున్నావే? అవునమ్మా. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదు. ఏమైందక్క, ఎందుకు అలా టెన్షన్గా ఉన్నారు? అది తమ్ముడు అని జరిగింది చెప్పింది సమీ. నువ్వేం మాట్లాడుతున్నావక్క? ఇప్పటికిప్పుడు అన్ని లక్షలు ఎక్కడి నుండి తెస్తాం?
అదే నాకు అర్థం కావట్లేదురా. లేకపోతే వాడితో నన్ను తీసుకెళ్తాను అంటున్నాడు. అది మాత్రం జరగదు. కానీ మరేం చేద్దాం? ఒక 1 ఇయర్ టైం అడుగుదామక్క. అతను అడిగిన డబ్బులను వడ్డీతో సహా ఇచ్చేద్దాం అంటున్న తమ్ముడి మాటలకి సంవత్సరం గడువు అడిగితే ఇస్తారో లేదో. వాడు ముందే చాలా డేంజరస్ పర్సన్. మనం ప్రయత్నమైతే చేద్దాం. సంవత్సరానికి కూడా మన దగ్గర అన్ని లక్షలు ఎక్కడి నుండి వస్తాయిరా? నేను చెబుతానుగా, నీకెందుకు? పద, వాడితో మాట్లాడదాం అంటూ అనుకున్న వెంటనే బయలుదేరారు. ఏం ఆలోచించావు అన్నాడు సమీరాని చూసి. మాకు ఒక సంవత్సరం గడువు కావాలి. అప్పటి వరకు వడ్డీతో సహా నీ అప్పు తీర్చేస్తాను. ఏంటి, సంవత్సరమని మళ్ళీ నాటకాలు ఆడడానికి వచ్చావా? నన్ను మోసం చేసి ఇన్ని సంవత్సరాలు తప్పించుకొని తిరిగావు. ఇప్పుడు నీకు సంవత్సరం గడువిస్తే నా నుండి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావా? నా మీద నమ్మకం లేకపోతే మీరు ఇక్కడే ఉండి నన్ను స్పై చేయండి. ఆహా, నాకు పని పాట ఏం లేదనుకుంటున్నావా? నా కంపెనీని గాలి కొదిలేసి నీతో పాటు ఉండిపోవడానికి? నో ఛాన్స్. పెనాల్టీ కట్టకపోతే నువ్వు నాతో పాటు రావాల్సిందే. నేను 1 ఇయర్ గడువు అస్సలు ఇవ్వను. 1 డే కూడా ఇవ్వను. నాకు అంత టైం లేదు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను. ఒక్క 1 ఇయర్ గడువు ఇవ్వండి. మీ డబ్బులు మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్, కాదనకండి అంటూ సమీరా వాళ్ళ తమ్ముడు కాళ్ళ వేళ్ళ పడ్డారు. ఆరవ్ని చాలా రిక్వెస్ట్ చేసేసరికి ఇక అలా రిక్వెస్ట్ చేయగా అతడి సోల్ సాటిస్ఫై అయ్యి, అప్పుడు సరే, 1 ఇయర్ టైం ఇస్తున్నాను. డబ్బులు ఇవ్వకుండా పారిపోయారనుకోండి, మీరు పాతాళంలో దాక్కున్న మిమ్మల్ని అరెస్ట్ చేసే బాధ్యత పోలీసులది. జీవితాంతం బయటకు రాకుండా చేసే బాధ్యత నాది. అర్థమైందనుకుంటా. నేను ఎంత పవర్ఫుల్నో నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండాలి. నువ్వు ఇంత మారుమూల గ్రామంలో దాక్కున్నా నిన్ను వెతకడం నాకు పెద్ద విషయమే కాలేదు అంటున్న అతని మాటలకి, సరే సార్, ఈసారి మిమ్మల్ని మోసం చేయడానికి కాదు, మీ డబ్బులు సంపాదించడానికి టైం అడుగుతున్నాను. సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరవ్. ఆఫ్టర్ 1 ఇయర్, సార్ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో సమీరా అంట అనగానే ఆరవ్ ఫేస్లో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. పంపించు అన్నాడు సర్కాస్టింగ్గా నవ్వుతూ. ఎక్స్క్యూజ్ మీ సార్ అనింది. కమ్ అన్నాడు లోపలికి వచ్చి అతని ముందు నిలబడి. ఇదిగోండి సార్, మీ డబ్బు 50 lakhs ఉన్నాయి, చెక్ చేసుకోండి. అదేంటి, 70 lakhs కదా? సంవత్సరం టైం అడిగినప్పుడు వడ్డీ కూడా పెరుగుతుందిగా అంటుంటే, ఇప్పుడే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను సార్ అంటూ 20 lakhs ట్రాన్స్ఫర్ చేసి 50 lakhs చేతిలో పెట్టింది. ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉన్నాడు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని. తన అవతారం కూడా చేంజ్ అయింది. మోడ్రన్ డ్రెస్లో ఉంది సమీరా. కళ్ళు చిన్నవి చేసి, ఈ డబ్బు ఎలా సంపాదించావు అన్నాడు. అదంతా మీకు అనవసరం సార్, మీకు కావాల్సింది డబ్బు ఇచ్చేశాను అంటూ అక్క నుండి వెళ్తుంటే చిటికేశాడు. ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? ఏం బిజినెస్ చేసి ఈ డబ్బు సంపాదించావేంటి? చెప్పి వెళ్ళు. సంవత్సరంలో ఇన్ని లక్షలు ఎలా వస్తాయో మాకు కూడా చెబితే అదే బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, ఇది అబ్బాయిలు స్టార్ట్ చేసే బిజినెస్ కాదేమో, అమ్మాయిలు స్టార్ట్ చేసేదా అన్నాడు డబల్ మీనింగ్లో. సార్ అంటూ అరిచింది. ఏంటే, డబ్బు సంపాదించగానే పొగరు తలకెక్కిందా? అలా అరుస్తున్నావు? తగ్గు అంటూ చెయ్యి చూపించాడు. కోపంగా చూస్తూ ఉంది. చెప్పు సమీరా, నువ్వుండేది పూరి గుడిసెలో. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? చెబుతున్నాను కదా సార్, మీకు అనవసరమని. ఓకే, నాకు అర్థమైంది నువ్వు ఎలా సంపాదించావో. ఎందుకు సమీ నీకు అంత కష్టం? నువ్వు నా దగ్గరికి వస్తే ఇన్ని లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదుగా. ఒక్కరితో పోవాల్సింది అంతమందిని సుఖపెట్టి ఇంత డబ్బు సంపాదించావు అంటున్న ఆరవ్ చెంప చెల్లుమనిపించింది. ఇంకొకసారి నా గురించి తక్కువగా మాట్లాడవనుకో, చంపేస్తా అని కోపంగా వేలు చూపించి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా చేతిలో చచ్చావే, నన్నే కొడతావే, చెబుతా నీ సంగతి అని పల్లె నూరాడు ఆరవ్. డ్రైవర్ త్వరగా పోని, మీటింగ్కి లేట్ అవుతుంది అంటూ కారులో కూర్చున్నాడు ఆరవ్. 5 నిమిషాల్లో హోటల్ రావడంతో కారాపాడు డ్రైవర్. ఇక మీటింగ్ హాల్కి వెళ్ళి అప్పటికే అందరూ రావడంతో తన సీట్లో కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ ఆరవ్ అంటూ విష్ చేశారు బోర్డు మెంబర్స్. గుడ్ మార్నింగ్ అని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేయండి. ఇంకొకరు రావాలి. ఎవరు?
ఎస్ఆర్ ఇండస్ట్రీస్ సీఈఓ అనగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇక అంతలో బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్లో స్టైల్గా వాక్ చేస్తూ హెయిర్ లీవ్ చేసుకొని నుదుటిన చిన్న స్టిక్కర్ హెయిర్ని చేతితో వెనక్కి తోస్తూ అలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయారు. అలా నడుచుకుంటూ వస్తుంటే సినిమా హీరోయిన్లా ఉంది. గుడ్ మార్నింగ్ సమీరా అంటూ విష్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి తన సీట్లో కూర్చుంది. ఒక్కసారిగా ఆరవ్ కళ్ళు నిజమేనా అని కళ్ళు నలుపుకొని మరీ చూస్తూ ఉండిపోయాడు. తను రాగానే మీటింగ్ స్టార్ట్ అయింది. ఆరవ్ కళ్ళు మాత్రం సమీరా మీదే నిలిచిపోయాయి. 1 ఇయర్లో సీఈఓ ఎలా అయిందా అని, ఇంత డబ్బు దీనికి ఎక్కడి నుండి వచ్చింది అని. ఆ రోజు ఆరవ్తో మాట్లాడి ఇంటికి వచ్చిన వాళ్ళకి సమీరా బాబాయ్ ఇంటికి వచ్చి ఉన్న 4 ఎకరాలలో మైనింగ్ భూములు అని తెలిసి ఆ విషయాన్ని వాళ్లకు చెప్పడానికి వచ్చాడు. వజ్రాలు బంగారం మైనింగ్ చేయడంతో కోటీశ్వరులైపోయి తనకున్న బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ పెరిగి సొంతంగా బిజినెస్ పెట్టుకొని 1 ఇయర్లో సీఈఓ కూడా అయింది సమీరా. అతని పొగరు అతనికి నేనేం తక్కువ కాదు అని నిరూపించాలని పట్టుదలతో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి కంపెనీని పైకి తెచ్చింది సమీరా. మీటింగ్ ఫినిష్ చేసుకొని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతే సమీరా అన్నాడు ఆరవ్. వెనక్కి తిరిగి చూసింది. 1 ఇయర్లో సీఈఓ ఎలా అయ్యావు? బకరా ఎవడైనా దొరికాడా? వాడిని ముంచి కంపెనీ పెట్టి సీఈఓ అయ్యావా అంటూ నవ్వాడు. హలో మిస్టర్ ఆరవ్ నందన్, నేను సీఈఓ అయినందుకు జీర్ణించుకోలేక ఇలా మాట్లాడుతున్నారేమో. ఎవరిని బకరా చేసినా మా అంటే లక్షలు మోసం చేస్తారేమో కానీ కోట్లు ఎవడిస్తారండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టి లాగి గోడకి అదిమి, ఈ పొగరే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. పోనీలేండి సార్, మీ మాటలతో నేను సీఈఓ అయ్యాను. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి అని అతన్ని దూరం నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీరా. ఈ స్టోరీ ఇంకా కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.